Good morning, students. Welcome to the online classes. Today we are going to discuss about the first year English. First year English. So in this we have discussed about the tenses. Okay. Now today and yesterday in the previous class, what we have discussed in the tenses: simple present tense, and the present continuous tense. Okay, present continuous tense. Okay, we have been completed, right? Now in this present tense, present perfect tense also we have completed actually. So subject plus have or has, okay, or has plus B3 object or extra words. So this is the present perfect tense యొక్క structure. నేను చెప్పాను యాక్చువల్లీ దీని గురించి, జస్ట్ సింపుల్ చెప్తున్నా మళ్ళీ. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హావ్ ఆర్ హాస్ ప్లస్ B3 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పాను నేను ఒక ఎగ్జాంపుల్. I subject have, I have taken coffee just now. Present నేను చెప్పాను నిన్న. Past tense అంటే past tense గురించి చెప్పకుండా, అంటే present tense లోనే past గురించి చెప్తున్నాను. Okay, this is actually indicates indicates an action which indicates about indicates fresh completed works. Okay, fresh completed works. Fresh completed works are recently completed. Recently completed works. And just now. Okay, already. Just now. Already. Okay, just now, already, about 2 minutes ago, 3 minutes ago. Okay, just I have taken this short piece just now. Ankuda till gaani, since, for, it is indicates the fresh completed word. అంటే మనము past tense లో చెప్పకుండా present అంటే సింపుల్ present perfect tense లోనే past ని ఇండికేట్ చేస్తున్నాడు. ఇది present perfect tense లోనే నేను పాస్ట్ టెన్స్ గురించి చెప్పాను. అంటే ఇప్పుడే ఒక పని ఇప్పుడే జరిగింది, రీసెంట్ గా ఫ్రెష్ గా కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే అదేమి చెప్తామంటే ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్తాం అన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము చెప్తాం. ఓకే, దీన్ని ఏమంటారు? ఇక్కడ చూడండి ఒకటి, I have taken coffee just now. We have taken coffee just now. We have, she came వస్తుంది, మరి she has taken, he has taken వస్తుంది. ఓకే, ఇట్లా మనకు కొంచెం ఎగ్జాంపుల్స్ నిన్న చూడడం జరిగింది అనమాట. ఓకే, I have taken the chalk piece just now. ఓకే, I have taken the chalk piece just now అని చెప్పడం జరుగుతుంది. దాన్ని అది ఎట్లా ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని చెప్తున్నాడు ఆయన. ఓకే, సో దాన్ని మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ మనము ఓకే, we have completed the simple present tense, present continuous tense, present perfect tense. Now present perfect continuous tense. Perfect continuous tense. ఇప్పుడు ఏంటంటే present perfect continuous tense గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం చేస్తుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంతకు మనము
పర్ఫెక్ట్ ని కంటిన్యూ చూడండి, అంటే పర్ఫెక్ట్ కంటిన్యూ, పర్ఫెక్ట్ ఓకే, పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూ అంటే ఇంతకు ముందు జరిగింది, ఇంతకు ముందు గతంలో జరిగిన దాని గురించి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఆ పని. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందా అంటే విచ్ ఇస్ ఇండికేట్స్ which started in the past, it started in the start, which has been started in the past and continuing now. ఓకే, అంటే ఎప్పుడో గతంలో ఆ పని స్టార్ట్ చేయబడింది, it started in the past and continuing now, still continuing. అంటే ఎప్పుడో గతంలో జరిగిన పని మళ్ళీ కంటిన్యూ అయితే, ఎప్పుడో గతంలో స్టార్ట్ అయింది ఒక వర్క్ అనేది, ఆ వర్క్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ద వర్క్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ దెన్ స్టిల్ కంటిన్యూయింగ్ నౌ. స్టిల్ అంటే ఒక పని మళ్ళీ జరుగుతుంది, ఆ పని గతంలో స్టార్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు దాని వల్ల నేను కొనసాగిస్తున్నాను, అండ్ కంటిన్యూయింగ్ నౌ. ఓకే, మరి ఏంటి దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి, కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే పని అయిపోయింది చూడమ్మా, మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మిగతా రెండు ఇంతకుముందు రెండిట్లలో మనం తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి రెండు చూసాం మనం ఇంతకుముందు. ఇప్పుడు ఈ రెండు ఒకే దాంట్లో ఉంటాయి, అర్థమైంది కదా? ఇంతకుముందు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వేరుగా చూసాం, ప్రెజెంట్ కంటిన్యూస్ వేరుగా చూసాం, మనం డివైడ్ గా తెలుసుకున్నాం మనం వీటి గురించి. మరి ఇప్పుడు రెండు ఒకే దాంట్లో చూస్తాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండు ఒకటి దాంట్లో. అంటే పర్ఫెక్ట్ అంటే ఇంతకుముందు గతంలో స్టార్ట్ చేయబడి, ఇది కంటిన్యూ స్టిల్ కంటిన్యూ, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని మనం పర్ఫెక్ట్ అంటాం, సారీ కంటిన్యూ అంటాం. పర్ఫెక్ట్ కంటిన్యూ, అందుకే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే ఒక పని గతంలో జరగబడి, ఓకే, వన్ కైండ్ ఆఫ్ వర్క్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్, దెన్ టుడే ఆల్సో కంటిన్యూ, స్టిల్ టుడే ఆల్సో కంటిన్యూ, దిస్ ఇండికేట్స్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే, రైట్. సో దీన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఏ విధంగా ఉంటాయి. మరి దానికంటే ముందు మనము దీంట్లో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మెయిన్ గా ఏముంటాయి, దేని గురించి, దీంట్లో కీవర్డ్స్ ఏంటి, ఎక్కువగా కీవర్డ్స్. మన కీవర్డ్స్ బట్టి మనం ఖచ్చితంగా ఇది దాంట్లో ఉందని చెప్పి చెప్పచ్చు అనమాట. దీంట్లో మెయిన్ గా సిన్స్, ఫార్. ఓకే, బట్ సిన్స్ అంటే ఏంటి, ఫార్ అంటే ఏంటి? సిన్స్ అంటే ఏంటి? సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, అండ్ ఫార్ పీరియడ్ ఆఫ్ టైం అంటారు. ఓకే, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. మరి ఫార్ ఎట్లా చూస్తాము, సిన్స్ ఉంది ఇప్పుడు. సిన్స్ ఎట్లా, సిన్స్ 1947. ఓకే, సిన్స్ ఎస్టర్డే. ఓకే, సిన్స్ మార్నింగ్. ఓకే, ఇక్కడ సిన్స్ మార్నింగ్, రైట్. అండ్ సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకే, సిన్స్ లాస్ట్ మంత్. ఓకే, అంటే మనం సిన్స్ గురించి తెలుసుకుంటాం అన్నమాట. మరి ఫార్ ఎట్లా యూజ్ చేయాలి, ఫార్ ఎట్లా వస్తుంది, ఫార్ అంటే సిన్స్ అనేది, సిన్స్ ఇక్కడ ఇంకోటి, సిన్స్ 9 o'clock. ఓకే, సిన్స్ 1947. ఓకే, సిన్స్ since Monday morning.
ఓకే సిన్స్ సండే మార్నింగ్ ఇట్లా ఓకే మరి అంటే సిన్స్ అనేది ఏం చేస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైం ని దట్ పర్టికులర్ ఒక పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుంది అనమాట సిన్స్ అనేది అంటే ఖచ్చితంగా అప్రాక్సిమేట్ టైం అప్రాక్సిమేట్ డేట్ అప్రాక్సిమేట్ మంత్ అప్రాక్సిమేట్ ఇయర్ సో వాటి గురించి ఎక్కువగా అంటే మెయిన్ గా పర్టికులర్ గా మనకు ఇండికేట్ చేసేది ఏంటి సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం అంటారు అంటే పర్టికులర్ టైం ఖచ్చితంగా ఈ టైం లోనే అది సంభవించింది ఓకే ఇన్ దిస్ పర్టికులర్ టైం సంథింగ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ దిస్ పర్టికులర్ టైం సంథింగ్ ఇస్ హ్యాపెండ్ సిన్స్ మార్నింగ్ సిన్స్ ఎస్టర్డే ఓకే సిన్స్ లాస్ట్ మంత్ సిన్స్ లాస్ట్ ఇయర్ ఓకే ఈ విధంగా మనము తీసుకోవచ్చు సిన్స్ ని అందుకే పాయింట్ ఆఫ్ టైం ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అది ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది అప్రాక్సిమేట్ టైం అప్రాక్సిమేట్ డేట్ అప్రాక్సిమేట్ ఇయర్ సో దిస్ ఇస్ ద 1947 this is since 1947 approximate year okay when we got independence in 1947 we got independence since 1947 so since అనేది ఒక పర్టిక్యులర్ ఒక పాయింట్ ఆఫ్ టైం ని ఇండికేట్ చేస్తుంది సో దిస్ ఇస్ ఇండికేట్స్ ద పాయింట్ ఆఫ్ టైం రైట్ ఓకే నెక్స్ట్ ఫార్ తీసుకుందాం మరి ఫార్ ఎప్పుడు ఈ ఫార్ అనేది మన పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేయాలి ఫార్ అనేది పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేయాలి when we got independence in 1946 part 1947 we got independence ఇప్పుడు సపోజ్ 1947 to 2020 అంటే ఎంత 50 plus 20 70 73 years okay 73 years we got independence how many years for 73 years for 73 years అట్లా సో అంటే ఒక పర్టిక్యులర్ డేట్ ని గాని ఒక పర్టిక్యులర్ డేట్ ని ఒక పర్టిక్యులర్ ఇయర్ ని ఒక పర్టిక్యులర్ మంత్ ని ఇండికేట్ చేయాలి అది ఓకే ఫర్ ఇండికేట్ చేయాలి ఓకే ఓకే నెక్స్ట్ ఫర్ an hour for an hour for a month for long time okay for a month for an hour for a week okay for a month and for a year so idanga for an hour for a month for a long time for a week for a year so మరి ఇట్లా అంటే ఒక పర్టికులర్ డేట్ ని ఒక పర్టికులర్ మంత్ ని ఒక పర్టికులర్ ఇయర్ ని మెన్షన్ చేయాలి అంటే ఇండికేట్ చేయాలన్నమాట సో చూద్దాం మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇది తెలుసుకుందాం అన్నమాట ఏ విధంగా రాయొచ్చు అనేది ఓకే దెన్ హౌ టు మైట్ బి రైట్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ చూద్దాం రైట్ ఓకే కీవర్డ్స్ మనకు సిన్స్ అండ్ ఫార్ వచ్చింది చూడండి ఇప్పుడు ఐ వి యు హి షీ ఇట్ దే దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ అన్నమాట ఓకే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఐ హావ్ బీన్ ఇక్కడ మనకి సరే ఫస్ట్ మనం చూసుకోవాలి ఇక్కడ దీనికన్నా మనం స్ట్రక్చర్ తెలుసుకుందాం ఓకే మరి దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉన్నది అని మనము తెలుసుకుందాం ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మరి దీని స్ట్రక్చర్ మీద నుంచే ఓకే వి హావ్ టు మేక్ ద సెంటెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఓకే మరి ఆ సెంటెన్స్ అనేది దేనికి ఆధారపడి ఉంటుంది depend upon the structure okay that particular sentence depend upon the particular structure because present perfect continuous tense okay అనే స్ట్రక్చర్ మీద ఇది ఆధారపడి ఉంటుంది అన్నమాట సో ఇది మరి ఎట్లా ఉందో చూద్దాం అసలు స్ట్రక్చర్ ని మనము సబ్జెక్ట్ కదా ప్లస్ have been or has been okay plus okay have been plus v1 plus ink plus object or extra words so it is structure
So this is the structure of present perfect continuous tense. Present perfect continuous tense యొక్క స్ట్రక్చర్ ఇది. స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ బేస్ ప్రిన్సిపల్. ఓకే, మరి దీని బేసిస్ మనం రాద్దాం. I, we, you, he, she, it, they. ఇవి సబ్జెక్ట్స్ అంటాము. ఓకే, చూడండి. I సబ్జెక్ట్, have been, I have been living, I have been living, I have been living in Hyderabad over I have been living in Hyderabad for over 10 years. 10 years. Okay, I have been living in Hyderabad for over 10 years. I have been living in Hyderabad for over 10 years. ఇట్లా కాకుండా ఓకే ఇట్లా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కాస్త రాసుకోవచ్చు, లేదు. ఓవర్ 10 years ఫర్ 10 years, నో ప్రాబ్లం. ఎట్లా నడుస్తుంది. ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years, ఫర్ ఓవర్ 10 years అని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎట్లా నడుస్తుంది. రైట్, చూడండి ఇక్కడ ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. వి హ్యావ్ been living in Hyderabad, in Delhi. ఇది for 10 years, for 10 years కదా, for 10 years. మరి ఇక్కడ 10 years ఉంటే క్యాల్కులేట్ చేయండి. we have been living in Delhi since 2010. చూడండి, ఇది కూడా సేమ్. I have been living in Hyderabad since 2010. ఇట్లా ఒక ఎగ్జాక్ట్ ఒక పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేస్తే ఆ విధంగా రాయాలన్నమాట. సిన్స్ అని లేకపోతే ఫార్ అని రాయొచ్చు. ఓకే, ఇట్లా మనము రాయొచ్చు. నెక్స్ట్ she has been. నెక్స్ట్ you have been reading a newspaper for an hour. చూడండి, you have been reading a newspaper for an hour. ఓకే, రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇది he has. ఇక్కడ ఇప్పుడు have వచ్చింది. ఇక్కడికి మనం have, we have, I have, you have. నెక్స్ట్ he has, ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ we have తీసుకున్నాం కదా. we have దేనికి వస్తుంది. I have been, we have been, you have been, they have been. ఓకే, మరి ఇక్కడ he గాని she గాని it గాని వాటికి he has been, she has been, it has been, because they are the third person singulars. That is why we can be used has been, right? Okay, has, he has been watering the garden. He has been watering the garden since 9 o'clock. Okay, he has been watering the garden since 9 o'clock. It రాయొచ్చు. She has been watering the garden for 4 hours. He has been
వాటర్ ద గార్డెన్ ఫర్ 4 hours. ఫర్ ఆన్సర్ ఏమండి 4 గంటలు, ఎగ్జాక్ట్ 4 గంటలు కాదు, 4 గంటలు కావచ్చు. ఓకే, అదే సిన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది పర్టికులర్ గా, కాబట్టి సిన్స్ 9 o'clock అని చెప్పాను. ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ మంత్ ని, ఎగ్జాక్ట్ ఇయర్ ని మెన్షన్ చేసేది సిన్స్, అందుకే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అని. ఫర్ అంటే కావచ్చు, అంటే ఆ ఇయర్ నుంచి ఇయర్ దాకా ఉండొచ్చు అని అర్థం అంటారు ఫర్. ఓకే, ఇది మనం తీసుకోవచ్చు. అండ్ she has preparing, she has been preparing food since morning, ఓకే అని రాయవచ్చు. నెక్స్ట్ అట్లా కాకుండా she has been preparing food since 10 o'clock. అట్లా మనం తీసుకుంటే ఇప్పుడు she has been preparing food for 2 hours ఇట్లా ఒక రాయొచ్చు. ఇక్కడ రాయండి, she has been preparing food for 2 hours అని రాయొచ్చు. ఓకే, it has been preparing food for 1 hour. They have been preparing for civil services. They have been preparing civil services since 2017. Sorry, 18. Okay, no problem. They have been preparing civil services since 2018. Okay, they have been preparing civil services since 2018. 2018 సంవత్సరం నుంచి ఆయన సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నారు వారు అని అంటున్నాం. ఓకే, అలా కాకుండా they have been preparing civil services for 2 years. Okay, no problem. For civil services for 2 years. 2002 to 2020, how many years? 2 years. Okay, in that way they have been preparing civil services for 2 years and kuda raayachu. For 2 years. For 2 years and చూడండి, ఇక్కడ మనకు సబ్జెక్ట్ have been తీసుకున్నాను. లివింగ్ అనేది అండ్ V1 కి మనము ఇన్ఫార్మ్ యాడ్ చేసాం. ఇది V1 ఫామ్, లీవ్ అనేది V1 ఫామ్, దీనికి ఇన్ యాడ్ చేశాను. ఇట్లా ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, I have been living in Hyderabad for over 10 years. Okay, I have been living in Hyderabad for over 10 years. Right, so next we have been living in Delhi since 2010. 2010 సంవత్సరం నుంచి, అంటే అప్పటి నుంచి 2010 సంవత్సరం నుంచి ఆయన ఢిల్లీలో ఉంటున్నాడు అని చెప్పి అంటున్నాడు. I have been reading a newspaper for an hour. గంట నుంచి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. You have been. Okay, he has been watching. Next ఇంకోటి, she has been watching television అనుకుంటూ రాయొచ్చు. He has been watching TV since 2 days. Since 2 days. ఓకే అని చెప్పాను నేను ఇక్కడ. ఓకే, రైట్, తప్పు. ఓకే, సిన్స్ eleven o'clock. ఓకే, 11 o'clock నుంచి ఆయన
వాచింగ్ టెలివిజన్ చూస్తున్నాడు. హీ హాస్ బీన్ వాచింగ్ టెలివిజన్ సిన్స్ 11 o'clock అని చూస్తున్నాడు. ఓకే, అండ్ సిన్స్ టుడే సిన్స్ అని డేట్ కూడా మెన్షన్ చేయొచ్చు. 28 సిన్స్ 28 May 2019 అని మెన్షన్ చేయొచ్చు. డేట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు ఎగ్జాక్ట్ గా. ఓకే, ఇట్లా ఒకటి రాయొచ్చు. హీ హాస్ బీన్ వాచింగ్ టెలివిజన్ ఫర్ 2 hours అని రాయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ కాదు కాబట్టి ఒక 2 hours చూస్తున్నాడు కావచ్చు అని చెప్పి మనం ఆ విధంగా కూడా రాయొచ్చు అనమాట. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ మనం ఇక్కడ ఒక డేట్ ని, ఒక ఇయర్ ని, ఒక మంత్ ని సూచిస్తాం అనమాట దీంట్లో ఫార్ములా. సో దాంట్లో సిన్స్ తో చూపిస్తాం అనమాట. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఒక పీరియడ్ ఇండికేట్ చేస్తుంది. పర్టికులర్ ఇదే అని చెప్పారు అనమాట. ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పారు అనమాట. అంటే జస్ట్ పీరియడ్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పేసి ఒక పీరియడ్ మాదిరిగా చెప్తుంది. అదే సిన్స్ అనేది ఒక పాయింట్ అట్ దట్ పర్టికులర్ టైం, పాయింట్ ఆఫ్ టైం ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ నుంచి okay. So this is the present perfect continuous tense. Today we have completed the simple present tense. Today no, actually today only the present perfect tense, present perfect continuous tense we have been completed, right. And present perfect continuous tense, where is this? In the present tense. In the present tense, simple present tense, present perfect tense, present continuous tense, present perfect continuous tense. These 4 tenses have been completed. Not has been. These are 4 actually, not only 1, right? Have been. These 4 have been completed, right? Okay, we have been learning. We have been learning the tenses. Ika Rajman, idu kuda. We have been learning the tenses since 2 days, for 2 days. Okay, since అని మనము ఆ డేట్ మెన్షన్ చేయాలి. ఓకే, ఆ ఇయర్ మెన్షన్ చేయాలి. సో డేట్ మెన్షన్ చేయాలన్నమాట. సిన్స్ డేట్ మెన్షన్ చేస్తే పోతుంది. సో ఫార్మింగ్ we have been learning tenses for 2 days, for 3 days. ఈ విధంగా చెప్పాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ for your attention, and we will learn another lesson tomorrow. Now tomorrow which one is there actually? Which one? Past tense. Okay, present tense word, and tomorrow we will discuss the past tense. Thank you.